సంక్రాంతి పండుగ కానుకగా 3 బడా చిత్రాలు అయితే విడుదలయ్యాయి. వసూలు రీల్ సంక్రాంతి విన్నర్ ఎవరో తెలుసుకుందామా పదండి. ముందుగా గేమ్ చేంజర్ 8వ రోజు ఏపీ తెలంగాణలో 1,60,00,000 షేర్ అయితే వచ్చగా ప్రపంచవ్యాప్తంగా 2,20,00,000 షేర్ అయితే రాబట్టుకొని సినిమాకి ఇలాంటి టాక్తో కూడా డీసెంట్గానే వసూలైతే వచ్చాయి. కానీ టార్గెటే పెద్దది. 4,80,00,000 గ్రాస్ని అయితే రాబట్టుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 450 కోట్ల గ్రాస్ టార్గెట్లో 256 కోట్ల గ్రాస్ను 8 డేస్ బాక్స్ ఆఫీస్ వసూలుతో రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఫిల్మ్తో రికవరీ చేసుకోవడం జరిగింది. 223 కోట్ల షేర్ టార్గెట్లో 124 కోట్ల వరకు వసూలైతే రికవరీ చేసుకోగా సినిమా ఇట్టుని పెంచుకోవాలంటే ఇంకా 98 కోట్ల వరకు వసూలు అయితే రావాల్సి ఉంటాయి. ఇప్పటికే సగానికి పైగా వసూలు రికవరీ చేసుకోవడంతో ఇలాంటి టాక్తో కూడా వసూలు వచ్చాయంటే అది రామ్ చరణ్ క్రేజ్కి నిదర్శనమని చెప్పాలి. ఇలాంటి టాక్తో కూడా 124 కోట్ల వరకు షేర్ని రాబట్టుకోగా 256 కోట్ల గ్రాస్తో రామ్ చరణ్ సత్తా చాటారు. ఈ సినిమాకి ఇట్టి టాక్ వచ్చుంటే ఎన్ని కోట్ల వసూలు రాబట్టగలదో కామెంట్ చేయండి. మరొక వైపు డాకు మహారాజ్ ఏపీ తెలంగాణ 4.5 కోట్ల వరకు వసూలు అయితే అందుకోగా ప్రపంచవ్యాప్తంగా 5,90,00,000 షేర్ అయితే వచ్చింది. 6 డేస్ బాక్స్ ఆఫీస్ చూసుకుంటే డాకు మహారాజ్ చిత్రం రికవరీ 82 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్లో 76 కోట్ల వరకు షేర్ అయితే రికవరీ చేసుకుంది. 131 కోట్ల గ్రాస్ అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. సినిమా ఇట్టనిపించుకోవాలంటే ఇంకా 7 కోట్ల వరకు వసూలు వస్తే సరిపోతుంది. ఆల్మోస్ట్గా చాలా వరకు దగ్గరగా వచ్చేసింది డాకు మహారాజ్ చిత్రం. 131 కోట్ల గ్రాస్ను కేవలం 6 రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ ద్వారా రికవరీ చేయడం అంటే బాలయ్యబాబు క్రేజ్కి నిదర్శనమని చెప్పుకోవాలి. ఈ సినిమా 100 కోట్ల పైన షేర్ రాబట్టే అవకాశాలు, 200 కోట్ల వరకు గ్రాస్ దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం. విక్టర్ వెంకటేష్ చిత్రం డే ఫర్ ఏపీ తెలంగాణలో 12 కోట్ల వరకు షేర్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా 13,50,00,000 వరకు షేర్ అయితే ఉంది. 4 డేస్ బాక్స్ ఆఫీస్ వద్ద చూసుకుంటే 42 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్లో 4 రోజుల్లోనే 68 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది. 122 కోట్ల గ్రాస్ అయితే ఉంది. ఇటైపోగా సినిమా సూపర్ హిట్ దిశగా కూడా పరుగులు తీసింది. 25 కోట్ల వరకు లాభాలు వచ్చిన పరిస్థితి. సినిమాని చాలా సేఫ్ టార్గెట్తో బరిలోకి దించడం, సినిమాకి మొదటి నుంచే సూపర్ హిట్ టాక్ అయితే రావడంతో అప్పుడే 4 రోజుల్లోనే 25 కోట్ల వరకు లాభాలు అయితే వచ్చేసాయి. ఇప్పటికీ 4 రోజుల్లోనే 122 కోట్ల వరకు గ్రాస్ అయితే రావడం విశేషం. మరి 4 రోజుల్లో ఈ రేంజ్లో బాక్స్ ఆఫీస్ బేబస్సం జరగగా సంక్రాంతికి వస్తున్న చిత్రం అవలేలగా 200 కోట్ల గ్రాస్ను దాటే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. మరి ఈ 3 చిత్రాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే మాత్రం తెలుగు సినీ స్టార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా చేయండి.